రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. పబ్లిక్ హాలిడేస్ అయినప్పటికీ ప్రభుత్వ ఆదేశాలతో కాకినాడ జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరుచుకున్నాయి. అయితే ఇప్పటి వరకు ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ కోసం రాలేదని చెప్తున్నారు అధికారులు. కేవలం ఎంప్లాయీస్ మాత్రమే విధులకు హాజరయ్యారని చెప్తున్నారు. చలానాలు తీయడానికి రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో ఉండే బ్యాంకు కూడా ఓపెన్ అయింది. అయితే స్టాంపులు మాత్రమే కొనుగోలు చేయడానికి వస్తున్నారు జనాలు. ఇయర్ ఎండింగ్ వర్క్ మాత్రమే చేస్తున్నామని చెప్తున్నారు సబ్ రిజిస్ట్రార్లు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరుచుకున్నాయి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా కాకినాడ, తుని, పెద్దాపురం, జగ్గంపేట, ప్రతిపాడు ఇలా ప్రతి నియోజకవర్గంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరుచుకున్నాయి. కానీ జనాలు లెక్క వెలవెలబోతున్న సిచ్యువేషన్. కేవలం ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నాయి. ఒక్క రిజిస్ట్రేషన్కి కూడా కాలేదు పొద్దుటి నుంచి అని కూడా సబ్ రిజిస్ట్రార్లు చెప్తున్నారు. ఎందుకంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఈరోజు రేపు హాలిడేస్ అయినప్పటికీ కూడా ఒకవైపు ఉగాది, మరొక వైపు రంజాన్ అయినప్పటికీ 2 రోజులు పబ్లిక్ హాలిడేస్ అయినప్పటికీ కూడా 2 రోజుల పాటు యథావిధిగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం ఆదేశించింది. దానికి తగ్గట్లుగానే జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తెరుచుకున్నప్పటికీ కూడా ఎక్కడ అమ్మకందారులు కానీ కొనుగోలుదారులు కానీ ఎక్కడ కనిపించిన పరిస్థితి. కేవలం ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నారు. అదేవిధంగా అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి 2 రోజుల పాటు మార్చి 31 కాబట్టి ఈ 2 రోజుల పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి డాక్యుమెంట్స్ సంబంధించి ఈ క్రయ విక్రయదారులతో రిజిస్ట్రేషన్ ఆఫీసులన్నీ కూడా క్రౌడ్గా ఉంటాయి అనుకున్నప్పటికీ కూడా కేవలం ఎంప్లాయీస్ మాత్రమే ఉన్న సిచ్యువేషన్. ఉదయం నుంచి కూడా ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాలేదని సబ్ రిజిస్ట్రార్లు చెప్తున్నారు. మరొక వైపు ఎక్కడైతే రిజిస్ట్రేషన్ కార్యాలయం ఉందో దానికి సమీపంలో ఉన్న బ్యాంక్స్ ఒకటి మాత్రమే ఓపెన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దానికి తగ్గట్లుగానే ఈరోజు రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు యథావిధిగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కానీ వాళ్ళు పెండింగ్ వర్క్ కంప్లీట్ చేసుకోవడం, అదేవిధంగా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వర్క్ కంప్లీట్ చేసుకోవడం తప్పితే ఎక్కడా కూడా అమ్మకందారులు కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాత్రం జరగని పరిస్థితి. సరే ఏంటి అట్లా వస్తున్నారండి జనాలు? వచ్చారా ఎవరని? 11 కార్యాలయం తీసాం. ఇంకా ప్రస్తుతానికి ఎవరు కూడాను రిజిస్ట్రేషన్ నిమిత్తం సందర్శించడం లేదు. బట్ స్టాంపులు ఈసీలకు అయితే వచ్చి ఉన్నారు. రిజిస్ట్రేషన్ కోసం వస్తారని ఆశిస్తున్నాము. ఎందుకంటే తప్పనిసరిగా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి కొన్ని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అవసరాలు ఉంటాయి ప్రజలకి, వాణిజ్య సంస్థలకు కానీ. సో కాబట్టి వస్తారని మేము ఆశాదృక్పథంతో ఉన్నాము. మాకు రెగ్యులర్గా ఉండే వరకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటున్నామండి. ఇప్పుడు ఉన్న సాఫ్ట్వేర్ సిస్టంలో ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. పెండింగ్ వర్క్ అనేది ఉంచుకోవడానికి ఉండదు. మొత్తానికైతే ప్రస్తుతానికి 2 రోజుల పాటు యథావిధిగా ఫైనాన్షియల్ ఎండింగ్ కాబట్టి 2 రోజుల పాటు యథావిధిగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరిచి ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు రోజు రెగ్యులర్గా ఏ విధంగా రిజిస్ట్రేషన్ జరుగుతాయి, పబ్లిక్ హాలిడేస్ 2 రోజులు పబ్లిక్ హాలిడేస్ అయినప్పుడు కూడా రెగ్యులర్గా ఏ విధంగా రిజిస్ట్రేషన్ జరుగుతాయి, అదేవిధంగా రిజిస్ట్రేషన్ కావచ్చు, అదేవిధంగా అమ్మకాలు కొనుగోళ్లు పూర్తిస్థాయిలో చేయవచ్చని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ కూడా దానికి తగ్గట్లుగా ఇక్కడ వాతావరణం కనిపించట్లేదు. ఎందుకంటే ఈ ఉగాది, అదేవిధంగా ఉగాది కాబట్టి సెంటిమెంట్గా ఈ రోజైనా రేపు ఎట్లా ఉన్నాయి, ఈ రోజైనా కొద్దిగా అయినా అమ్మకందారులు కొనుగోలుదారులు ఉంటారని సబ్ రిజిస్ట్రార్లు కావచ్చు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ స్టాఫ్ భావించినప్పటికీ కూడా ఇక్కడ ఆ వాతావరణం కనిపించట్లేదు. కేవలం స్టాంపులు మాత్రం కొనుక్కుని వెళ్ళారు. పూర్తిగా మీ స్టాఫ్ మాత్రమే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నారు. ఇతర ఎవరు కూడా బయట వారు ఎవరు కనిపించిన పరిస్థితి. ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, కాకినాడ.